ఈరోజు మీ జీవితంలో ఒంటరిగా పోరాడుతున్నారేమో అండి. ఈరోజు ఒంటరిగా నలిగిపోతున్నారేమో. నీవు ఒంటరిగా నలగవలసిన అవసరం లేదు. నీ జీవితం ఒంటరి జీవితం కాదండి. యేసుతో జీవితం ఒంటరి జీవితం కాదు. ఇట్ ఈస్ ఫెలోషిప్ విత్ గాడ్, ఇట్ ఈస్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. దేవుడు నీలో లేకపోతే నీవు దేవుడిని ఆహ్వానించాలి. దేవుడు లేకుండా నువ్వు ఏది చేయలేవు. యేసు ప్రభు చెప్పాడు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏది చేయలేరు. ఆయన లేకుండా ఏం చేద్దామని ప్రయాసపడుతున్నారు. చెప్పండి, ప్రభా నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నేను నీ పాదాల దగ్గరకు వస్తున్నానయ్యా. ఐ నీడ్ యూ జీసస్. ఎక్కడ ఆయన ఆహ్వానిస్తారా? మీ కుటుంబ జీవితం నీ అంతా మీరు కట్టలేడయ్యా, మీరు కట్టలేడమ్మా. మీ వివాహ జీవితంలో సమాధానంతో మీరు జీవించాలంటే యేసు ప్రభు ఉండాలి. ఆయన మీ హృదయాన్ని మారుస్తున్నాయి కానీ, మీ తలంపులు మారుస్తున్నాయి కానీ, క్షమించే మనసు, ప్రేమించే మనసు, ఆదరించే బలపరిచి ఏక మనసు ఇస్తనే కానీ. దేవుడు అన్నాడు, ఏక మనస్సు ఏక ఆత్మ ఒకటిగా కలిస్తే మిమ్మల్ని ఆపగలిగింది ఏది లేదు, మీరు చేయలేంది ఏది లేదు. అడగండి, ప్రభా నీ ఆత్మతో నింపయ్యా. నా కుటుంబంలో ఏక మనసు దయచే, నా జీవితంలో ఏకాత్మ దయచే అయ్యా. మాకు కావాల్సిన ఒక్కతనం దయచే. ఈ ఒంటరి పోరు జీవించలేకపోతున్నాను, ఈ పోరాటాలు జీవితంలో బ్రతకలేకపోతున్నాను. నాకు సహాయం చేయ ప్రభా, నా తోడు నువ్వు ఉండయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులన్నారు, నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులన్నారు, నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడు నువ్వు ఎరుగుదువా? నిజంగా ఆయన ప్రేమ నీ పట్ల ఎంత గొప్పదని నువ్వు ఎరుగుదువా? ఎందుకయ్యా నన్ను ఇంత ప్రేమిస్తున్నావు? ఎప్పుడన్నా అడిగాకండి? ఆ ప్రేమను అనుభవిస్తే చెప్పగలుగుతా, ఏంటయ్యా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు ఏంటయ్యా? ఈ పనికి వాళ్ళ జీవితాన్ని ఇంత ప్రేమిస్తున్నావు ఏంటయ్యా? ఈ పనికి వాళ్ళ బ్రతుకుని ఇంతగా ప్రేమిస్తున్నావు ఏంటయ్యా? అయ్యా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా.